స్విమ్స్ నియామకాలపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేస్తారు. 303 పోస్టుల భర్తీ ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగాయని, నిబంధనలు మార్చి కొందరికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ నియామకాలు మరో డీసీ స్కామ్గా మారే ప్రమాదం ఉందన్నారు. నోటిఫికేషన్ వెంటనే రద్దు చేసి సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు టీటీడీలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామికి ప్రోటోకాల్ దర్శనం కల్పించకపోవడంపై తీవ్ర విమర్శలు చేస్తారు భూమన. తీవ్ర ఆలోచనకు ఆవేదనకు గురి చేస్తున్నది. సాధారణంగా ఏ పోస్టుకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన విద్యార్హతలు, అనుభవ ప్రమాణాలు, నియామక విధానంలో మార్పులు చేయాలి అంటే సంబంధిత రంగ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయాలి. ఇలా కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ సమర్పించిన నివేదికను సంబంధిత బోర్డు ఆమోదించి అనంతరం ప్రభుత్వ అనుమతి కూడా తీసుకొని ఉండాలి. ఆ తరువాతనే ఆ మార్పులను అనుమతి చేయాలి. ఇలాంటివి ఏవి జరగకుండానే ప్రవేశ పరీక్షలకు సంబంధించిన సిలబస్ను కూడా వైద్య, పరిపాలన, సాంకేతిక రంగాల నిపుణుల కమిటీ రూపొందించాల్సి ఉండగా ఉద్యోగాలు పొందేటువంటి అవకాశం ఉన్న వ్యక్తుల ప్రభావంతో, ఉద్యోగాలు పొందేటువంటి వ్యక్తుల ప్రభావంతోనే సిలబస్ రూపొందించారన్న తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి.